హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది సంగవి యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. నేను ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటారా? మా అమ్మ వాళ్ళ ఇంటికి ఈరోజు మడలై చేసుకుంటున్నాం. మా కుల దేవుడు అయితే మా అమ్మ పొద్దుటనే ఫోన్ చేసింది. నిన్న ఫోన్ చేస్తే రానని చెప్పిన, ఈరోజున వస్తా రావా అని పొద్దుటనే ఫోన్ చేస్తే ఇక డ్యూటీ లేదనేసి పొద్దుటనే రెడీ అయినాం. మా చిన్నోనికి స్వెటర్ గట్రా అన్నీ రెడీ చేసేసుకొని అన్నీ వేసేసుకొని చలి పెట్టకుండా ఫుల్ వాన వర్షం వస్తుందని కాసేపు ఆగినాం. రానని చెప్పినా కానీ మళ్ళీ రావాలనిపించేసి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇక మొత్తానికి అయితే ఆలోపు ఇంటి దగ్గర అన్నీ రెడీ అయిపోయినాయట. మా తమ్ముడు ఫోన్ చేసి అక్క అత్తనవా అంటే బయలుదేరిండ్రా వర్షం వస్తుంది అనుకుంటే నేను ఆల్రెడీ బయలుదేరిపోయింది. నేను వచ్చేసి మా నడి బాబాయ్ మా తమ్ముళ్ళు ఇక బోనం ఎత్తుకున్నారు, రెడీ అయ్యారు, బయలుదేరిపోయారు. ఆల్రెడీ పోషమ్మ దగ్గర దాకా వచ్చారు. ఇక్కడ మా చిన్న బాబాయ్ అన్నట్టు ఇక్కడ పోషమ్మ కాడ జడితి పడతారు. పోషమ్మకు ఒక మేక, మా దేవునికి ఒక మేక అని మొక్కి కోస్తారు ప్రతి ఏడు. ఓసారి 2 సంవత్సరాలకు ఓసారి ప్రతి సంవత్సరం కోస్తారు. వాళ్ళ మూడుని బట్టి వాళ్ళకి చేసేస్తారు. అది మంచిగా గబగబా అందరు వచ్చిరా రాలేదా అని చూసుకొని మంచిగా ఇచ్చింది. మొత్తానికి అయితే మా మడలే కాడికి చేరుకున్నాం. మా వాళ్ళు ఆల్రెడీ అన్నీ సిద్ధం చేసిర్రు, అందరు వచ్చిర్రు, మేమే లేటు. ఇక నాకు వర్షం కొడుతుంది అనేసి నేను ఇంటి దగ్గర ఆగిన. మా వాళ్ళందరూ వచ్చిర్రు. సరికి ఆల్రెడీ ఆ చెరువులో కూడా నీళ్ళు పడుతున్నాయి. ఎట్లా నీళ్ళు ఆల్రెడీ వస్తున్నాయి, వర్షం పడుతుంది. అలా చినుకుల్లే అన్నీ ఎత్తారు. మరి తప్పుతుందా? దేవుడికి మొదలెట్టిన తర్వాత అన్నీ చేసేసుకోవాలి. ఇక దీనికి కూడా అన్నీ పూజ కట్టిర్రు, జడత కోసం పడతారు. ఇక దేవుని రెడీ చేసిర్రు, దేవునికి అన్నీ పెట్టిర్రు, అన్నీ తీసుకొచ్చిర్రు. ప్రసాదాల కానుంచి అన్నీ లైన్గా పెట్టిర్రు. చూస్తారు కదా పూజ కట్టి ఏం చేస్తారు, జడతిస్తుందా ఎటన్నా పోతుందా అని అందరు ఉన్నారా లేదా అని చూసుకుంటా అటు ఇటు కాసేపు బాగా దల్లాడిచ్చింది. సరే మాది ప్రతిసారి జల్లినిచ్చేసారు, బాగా దల్లాడిచ్చింది. మొత్తానికి అయితే పూజ కట్టినాం, జడతిచ్చింది, అందరిని చూసుకొని ఇక మా వాళ్ళు వీళ్ళందరూ నానమ్మలు, వదినలు, అత్తయ్యలు, దేవుళ్ళు, మా బాబాయ్ చెప్తాండి ఇక మా దేవుని గురించి. కాకపోతే వాయిస్ లేక నేను ఆఫ్ చేసేసిన. వాయిస్ పూర్తిగా సౌండ్ బాగా రావట్లేదు. మాట్లాడుతాండు, కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తా వినండి. ఆ వాయిస్ అంతా బ్రేక్ అవుతుంది అనేసి నా వాయిస్ ఇచ్చేస్తాను. దేవుళ్ళ గురించి మా వాడు అన్నీ చెప్తాండు, అదే మా బాబాయ్ అన్నీ చెప్తాండు, వింటున్నాం మేము. మా పక్క పొండి ఉన్న రాజశేఖర్ అంటే ఆయన వరసకి బాగా అవుతాడు, మా ఊరే శాఖలోళ్ళే అన్నట్టు. అన్నీ మాట్లాడతారు, అన్నీ వింటాను. మా వాడు మొత్తం చెప్తాడు మా బాబాయ్ దేవుని గురించి, దేవుని జరిగిన కథ, టికనపల్ల రజకులు అని అన్నీ చెప్తాండు. ఇక ఇంటికి ఇక మామ మటన్ వచ్చిందట, ఇక మంచిగానే వచ్చింది సరే అనుకుంటా అన్నీ చూపించుకుంటా అది మాట్లాడుకుంటా కడుక్కుంటా అని లేస్తా అంటే నేను చిన్న వీడియో తీసిన మాట్లాడుకుంటా. మొత్తానికి అదే ఇది వచ్చేసి ఇక మా ఆయనకు చూపెడుతుంది అన్నట్టు. తమ్ముడు చూడు మంచిగా వచ్చింది కదా ఈసారి దేవుంది అనుకుంటా అడుగుతుంది. అయినా నేను చూపుతాను. ఇక రిటర్న్ అయినా మేము మధ్యలో తిన్నది వీడియో తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వర్షం వస్తుంది, మళ్ళీ వర్షం ఎక్కువ అవుతుంది అనేసి గబగబా వండేసినాక తినేసినాం, రెడీ అయ్యి మళ్ళీ బ్యాగ్ ఎక్కేసినాం. రిటర్న్ అయినా మేము ఎక్కువసేపు ఆగలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు వర్షాలు బాగా అంటే బాగున్నాయి ఇటు సైడు. మా ఇంటి దిక్కైతే ఇంకా వర్షం బాగా కొడుతుందని చెప్పిన తర్వాత ఉన్న కొద్ది ఇటు అయితే మళ్ళీ రేపు డ్యూటీ ఉందనేసి ఇక మేము ఆగకుండా బయలుదేరిపోయినాం. మధ్యలో వర్షం వస్తే ఆగకుండా ఆ చెట్ల కింద ఆక్కుంటూ పోతాను. బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.